Audio Jungle. ఎంతమంది నిరుద్యోగ యువత ఉన్నారో మన రాష్ట్రంలో ఇంకా తేల్చకపోవటం అనేది ఇది చాలా దురదృష్టకరం అధ్యక్ష. కానీ బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా మంచి పరిణామం అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని నేను కోరేది తొందరగా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో రాష్ట్రంలో అది కూడా తేల్చి ఎవరికి ఎంత డబ్బు ఇస్తారో అనేది కూడా చెప్పవలసిన బాధ్యత మంత్రి గారి మీద ఉంది అధ్యక్ష. అట్లాగే మనం ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష, మనం మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని లేట్ అవుతూ ఉంటాయి అధ్యక్ష. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. అన్ని సైడ్లు కూడా కేంద్ర ప్రభుత్వం అవనివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం అవనివ్వండి, లేకపోతే బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న మా మేనిఫెస్టో అవనివ్వండి, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అవనివ్వండి, అన్నిటికీ కూడా కొంత టైం పట్టొచ్చు అధ్యక్ష. ఇది కూడా గౌరవ సభ్యులు, మంత్రులు, అధికారులు, గౌరవ ప్రజానీకం, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కూడా మనం ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది నిరుద్యోగ భృతి అనేది మనం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న మాట వాస్తవం అధ్యక్ష. అయినప్పటికీ మన రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో అనేది కూడా తేల్చకపోవటం అనేది ఎంత దురదృష్టం అనేది ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అదృష్ట పరిణామం డబ్బు ఈసారి బడ్జెట్లో కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఎంచేతంటే దీని తర్వాత ఇంకా కేటాయించడానికి ఓన్లీ ఇది లాస్ట్ ఎలక్షన్ ముందు ఉన్న బడ్జెట్ అధ్యక్ష ఇది. కాబట్టి ఇప్పుడు పెట్టారు, సంతోషం. గౌరవ మంత్రివర్యులు చెప్పాలి ఎంతమంది ఉన్నారు. 1 లక్ష అటు ఇటు చెప్పొచ్చు అధ్యక్ష. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయనేది ఒకటి ఉంది. కాబట్టి ఏమన్నా అంతకుముందు నుంచి ఇప్పుడు ఏమన్నా తగ్గారా? రైట్. బ్రహ్మానంద రెడ్డి గారు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు అన్ఎంప్లాయిడ్ అనేది ఇప్పుడు మన రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష. ఇప్పటికే ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్యాంకింగ్ తరఫున కానీ అట్లా సెల్ఫ్ ఎంప్లాయ్ స్కీమ్ కింద కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి బ్యాంక్స్ తరఫున లోన్స్ కూడా ఇప్పిస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే డ్వాక్రా సంఘాల తరఫున ఎంతోమంది వాళ్ళు సొంతంగా యూనిట్స్ ఏర్పాటు చేసుకొని ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, పేపర్ బ్యాగ్స్ కానీ, ఇటువంటి ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి అధ్యక్ష. కానీ వాళ్ళ ప్రొడక్షన్ తర్వాత మార్కెటింగ్ అనేది చాలా తక్కువ ఉంది అధ్యక్ష. ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ని కానీ వాళ్ళకి ఇంటర్లింక్ చేసి వాళ్ళే మార్కెట్ చేసే విధంగా ఒక రకంగా చేయొచ్చు. ఇంకొకటి అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళకి బ్యాంకింగ్ తరఫున లోన్స్ ఏర్పాటు చేసి వాళ్ళే ప్రోడక్ట్స్ కొని వాళ్ళు సొంతంగా మార్కెట్ చేసుకునే విధానం కూడా ఏర్పాటు చేస్తే ఇద్దరు కూడా బెనిఫిట్స్ అవుతారనేది ఒక పాయింట్ అధ్యక్ష. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఏదో ఒక బిజినెస్ది మంచి బిజినెస్ ఉన్న ఒకటి ఉంటుంది అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు నంద్యాలలో ఎడ్యుకేషన్ హబ్ అధ్యక్ష. అది వాళ్ళకి ప్రతి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ బుక్స్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద బుక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఒకటి ఏర్పాటు చేస్తే గ్రూప్స్, మహిళల గ్రూప్స్ తరఫున ఏర్పాటు చేసి వాళ్ళకి ఉపాధి కల్పించవచ్చు. అలాగే మార్కెటింగ్ అంతా చేసే విధంగా స్టూడెంట్స్కి కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన అధ్యక్ష. ఇది ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.